కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించి కాంగ్రెస్ నాయకులు ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. ఐడీసీ మాజీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల గంగారంలో ఈదా శంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ నాయకులు మాజీ ఐడీసీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసింది 73,000 కోట్లయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డలో కేవలం 3 పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ మొత్తం కుప్పకూలిందని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదోవ పట్టించిందన్నారు. రాష్ట్ర మంత్రులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు దమ్ముంటే తనతో ప్రాజెక్ట్ సందర్శనకు రావాలని, మీడియా ముందే ప్రాజెక్ట్ గొప్పతనాన్ని వివరిస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణను మసకబార్చేందుకు కాంగ్రెస్ పన్నాగాలు పన్నుతోందని, కానీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. కాళేశ్వరం బదనాం చేస్తూ కేసీఆర్ గారి ప్రతిష్టను మసకబారే విధంగా చేస్తూ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నటువంటి వాళ్ళకి అసలు కాళేశ్వరం స్వరూపం గురించి తెలుసా నేను అడుగుతున్నా. కాళేశ్వరంలో ఎన్ని ప్రెజర్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నవి, వాటర్ ఎంత గ్రావిటీలో పోతుంది, ఎంత అండర్ గ్రౌండ్ టన్నల్కి వెళ్ళిపోతూ ఉంది, ఇవన్నీ కూడా ఒక పద్మవ్యూహం. మరి పద్మవ్యూహం అర్థం కాకుండా ఈ పద్మవ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళకి ఇంకొక 5 సంవత్సరాల టర్మ్ పడుతుంది. మరి 5 సంవత్సరాల టర్మ్ లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వారు పోయి దీక్ష తీసుకుని ఆ గడ్డం మొక్కప్ప చెప్పి గడ్డం వెంటకలు తీసుకొని ఒక 3 రోజులు ఆయన దీక్ష కూర్చొని వచ్చి కాళేశ్వరం కాడ నుంచి మొదలు పెడితే 530 మీటర్ల నీళ్లు ఎత్తుకు తీసుకుపోతున్నాం. కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో, ఆయన యొక్క మిషనరీ ఇంజనీరింగ్, ఆయన యొక్క ఇంజనీరింగ్ ఆలోచనతోటి ఈరోజు నీళ్ళు తీసుకుపోతూ ఉంటే మీరు రోజుకొక బదనామా ఇస్తూ ఉన్నారు, రోజుకొక పిల్లలు అంటున్నారు. లేకపోతే నిన్న మొన్న కోర్టు డిసిషన్ ఇస్తే కూడా కోర్టు డిసిషన్ ఏమని ఇచ్చింది? అవునండి, మీరు కరెక్ట్ అయినప్పుడు మరి ఎందుకు పని చేయలేదు? కోర్టులో విచారించండి, మళ్ళీ ఒకసారి దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకొని చూడండి, మీరు దాన్ని మరొకసారి రీకలెక్షన్ చేసుకోండి, తప్పు ఉన్నట్టుంది అనే దాని మీదనే